రాజు పాతకాల ప్రవీణ్ అన్న నువ్వంటే నాకు ఇష్టం, అభిమానిని నేను. కానీ ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడినావు, ఇప్పుడు కవిత గారి పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు. ఎందుకన్నా ఇప్పుడే ఇవన్నీ? అవును, అప్పుడు లేనత్త కంటే గుడ్డెత్తనేం అనుకున్నా. ఇప్పుడు మాకంటూ ఒక స్టాండ్ ఉన్నది, మాకంటూ ఒక పార్టీ ఉన్నది, మాకంటూ ఒక భావజాలం ఉన్నది. కాబట్టి మా భావజాలం మీద మేము పనిచేయడంలో తప్పేమున్నది? ఇప్పుడు చికెన్ తింటామని పప్పు కూర మీద ఇష్టం ఉండదా? ఇష్టం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ లంగ కథలేంది, బీఆర్ఎస్ దొంగ కథలేంది అనేది తెలుసు నాకు. కాబట్టి చెప్తూనే ఉన్నా, నా అభిమానివైతే నా కోసమే పనిచేయి, జర బీఆర్ఎస్ కోసం పనిచేయకు. నా అభిమానివైతే దళిత్వాదం మీదనే పనిచేయి, బీఆర్ఎస్ కోసం పనిచేయకు. నా అభిమానివైతే ప్రాంతీయవాదం మీదనే పనిచేయి, బీఆర్ఎస్ కోసం పనిచేయకు. నన్ను ప్రేమిస్తే నాలాగనే అంబేద్కర్ గారిని ప్రేమించు, కానీ కేసీఆర్ గారిని ప్రేమించకు. వేదికలు మారుతుంటాయి కానీ ఆలోచనలు మారకూడదు. వేదికలు మారుతుంటాయి, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వేదికలు మారుతుంటాయి, కానీ సిద్ధాంతాలు మారకూడదు. నాది గదే ప్రాంతీయ సిద్ధాంతం, గదే బహుజనవాద సిద్ధాంతం, గదే దళిత్వాద సిద్ధాంతం నాది. కాబట్టి కేసీఆర్ గారికి అభిమానంతో మాట్లాడలే నేను, కేటీఆర్ గారి అభిమానిగా మాట్లాడాలి నేను, ప్రాంతీయవాద అభిమానిగా మాట్లాడిన నేను.